కుమారుడు కూడా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యవనస్తుల కూడుకునకు ఇచ్చేసినటువంటి దేవుని పిల్లలందరికీ, పరిశుద్ధ జనాంగానికి శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ప్రత్యేకంగా న్యాయాధిపతి అయినటువంటి ఒత్నియేలు జీవిత చరిత్రను గురించి మనము న్యాయాధిపతుల గ్రంథములో నుండి మాట్లాడుకుందాము. మరొకసారి న్యాయాధిపతి అయినటువంటి ఒత్నియేలు జీవిత చరిత్రను గురించి మాట్లాడుకుందాము. మీకు హోంవర్క్ ఈ వారము ద్వితీయోపదేశకాండం 1 నుండి 9 అధ్యాయుల వరకు మీరు చదువుకొని రావాలి. ప్రార్థన చేసుకొని వాక్యం వెళ్ళిపోదాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి గత వారం నుండి వారం వరకు కాపాడారు తండ్రి. ఇదిగో ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో మేమందరం కూడుకొని నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి లేఖనాల ద్వారా అనేక విషయాలు ఇదిగో నీ పిల్లలకు తెలియజేయడానికి సిద్ధపడుతుండగా పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపించండి. వింటున్న నీ పిల్లలందరూ ఆ మాటలు విని గ్రహించి వాటి ప్రకారంగా బ్రతికే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లలారా, న్యాయాధిపతి అయినటువంటి ఒత్నియేలు జీవిత చరిత్రను గురించి మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ చరిత్రలో దేవుడు వారికి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని. యెహోషువ నాయకత్వంలో ఈ 12 గోత్రాలకి స్థలాలు పంచుకొని అక్కడ ఉన్న ప్రజలని మీరు వెళ్ళగొట్టాలి. అక్కడ మీరు వారితో సహవాసం చేయకూడదు. వారి పిల్లల్ని మీరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. మీ పిల్లల్ని వారికి ఇవ్వకూడదు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిని మీరు స్వతంత్రించుకోవాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ మాట సంఖ్యాకాండంలో మనకు కనబడుతుంది. ఒకసారి సంఖ్యాకాండానికి వచ్చినట్లయితే 33వ అధ్యాయము 55వ వచనాన్ని చదువుదాం. 33:55 వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కళ్ళల్లో ముండ్లుగాను మీ ప్రక్కలో సోలములుగాను ఉండి మీరు నివసించే ఆ దేశమును మిమ్మల్ని బాధ పెడతారు. అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆ దేశానికి వెళుతున్నారు. ఆ దేశాన్ని మీకు నేను ఇస్తున్నాను. 12 గోత్రాల వారికి సుమారుగా 20 లక్షల నుండి 30 లక్షల మధ్య ఉన్నటువంటి ఆయా ప్రజలందరికీ దేవుడు ఆ స్థలాన్ని ఇస్తున్నాడు. ఆయా కనాన దేశం అది. అలాగే అది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంగాను పాలస్తీనా దేశంగాను ఈరోజు మనకు కనబడుతుంది. అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వారిని వెళ్ళగొట్టాలి. మీరు ఒక పరిశుద్ధ జనాంగంగా ఉండాలి. మీరు దేవుణ్ణి మహిమపరచాలి అని దేవుడు వారిని ఒక ప్రత్యేక జనాంగంగా ఉండాలని దేవుడు కోరుకుంటే వాళ్ళు ఏం చేశారు అని అంటే, మీరు ఒకవేళ వారిని మీ దగ్గర ఉన్నట్లయితే ఉంచినట్లయితే వారే మీకు కండ్లకు ముళ్ళుగాను ప్రక్కలో సోలాలుగా ఉంటారు. చాలా ప్రమాదం, చాలా డేంజర్ అని దేవుడే ముందు చెప్పాడు. ఎప్పుడు కూడా దేవుడు మనకి ముందు జాగ్రత్త తెలియజేస్తాడు. మనం వాటిని పాటిస్తే మనకెంతో మేలు. మరి ఇక్కడ మరొక మాట ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూద్దాం.
నీవు స్వాధీనపరుచుకొని పోవు దేశములోనికి నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన సంఖ్యకి ఇజ్రాయేలు ప్రజలందరికంటే ఎవరు ఎక్కువ సంఖ్య కలిగిన వారు? ఆ కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల ప్రజలు. అంటే వీళ్ళే తక్కువట. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఉన్నారు అని అంటే సుమారుగా కాల్బలం అనేది 6,01,730 మంది. టోటల్ గా చూస్తే సుమారుగా 20 లక్షలు దాటి 30 లక్షల మంది ప్రజలు వీళ్ళుంటే వీళ్ళ కంటే సంఖ్యకి ఎక్కువగా ఉన్నారు అక్కడ. ఎవరు? శత్రు దేశమైనటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశంలో అంతమంది ప్రజలు ఉన్నారు. సంఖ్యకు నిన్ను మించినటువంటి బలమునకు నిన్ను మించిన, అంటే సంఖ్యకి వారే ఎక్కువ, బలానికి వాళ్ళే ఎక్కువ. గనుక అక్కడ హిత్తీయులు, గెర్గాషీయులు, అమోరీలు, కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబీసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత, అంటే అక్కడ 7 జాతులు వారు ఉన్నారు. ఈ 7 జనాంగాల్ని నేను వెళ్ళగొడతాను, నేను మీకు విజయాన్ని కలుగజేస్తాను. ఆ తర్వాత నీ దేవుడిని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయాలి. నువ్వు వారిని జయించలేవు కానీ నీ దేవుడిని యెహోవా హతం చేస్తాడు. అంటే సైన్యములకు అధిపతికి యెహోవా నీకు తోడుగా ఉంటాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గనుక మీరు జయిస్తారు. వారిని హతము చేయాలి, వారిని నిర్మూలన చేయాలి, వారిని హతము చేయాలి, వారిని నిర్మూలన చేయాలి. వారితో నిబంధన చేసుకోకూడదు, మళ్ళీ నువ్వు వారితో కలిసిపోకూడదు, వారితో నిబంధన వడంబడిక చేసుకోకూడదు. అంటే ఇవన్నీ దేవుడు చెబుతున్నాడు, ఇవన్నీ దేవుడు చెబుతున్నాడు. ఇంకా చూసినట్లయితే వారిని కరుణింపకూడదు, వారిని కరుణించకూడదు. అయ్యో అని వారి మీద దయ చూపించకూడదు, వారి మీద కరుణించకూడదు. ఇంకా నీవు వారితో బియ్యం అందకూడదు. ఏమండి అంటే నువ్వు వారికి నీ పిల్లల్ని ఇవ్వకూడదు, మీ ఆడపిల్లలు వారికి ఇవ్వకూడదు, వారి ఆడపిల్లలు మీరు చేసుకోకూడదు. అంటే నీవు వారితో బియ్యం ఉండకూడదు. వారి కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకోకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి వారు మళ్ళిస్తారు. నువ్వు ఎప్పుడైతే నీ కొడుక్కి వారి కుమార్తెను చేసావనుకో నీ కొడుకును మార్చేస్తారు. నీ కుమార్తెను వాళ్ళ కుమారుడికి ఇచ్చావనుకో నీ కుమార్తెను మార్చేస్తారు. వాళ్ళంతా ప్రమాదకరమైన వారు, వారు అన్యులు. కనుక ఎంత మాత్రము పెళ్లి విషయంలో నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి అని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి 12 గోత్రాల వారికి చెబుతున్నాడు. ఈ రోజు అంతేనండి, చాలా మందికి అర్థం కాక పెళ్లి చేసుకునేటప్పుడు దేవుని పిల్లల సంబంధాలను చేసుకోరు. వారు ఏదో కట్నం ఇచ్చారని, వారేదో డబ్బున్నవారని, వారేదో ఉద్యోగం చేస్తున్నారని, వారికి ఏదో పెద్ద కుటుంబం ఉందని, వారికి ఏదో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఇవన్నీ చూసి అన్యుల్ని చేసుకుంటారు, అన్యులకి కుమార్తెల్ని ఇచ్చేస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా అంతే, క్రైస్తవులు కూడా అంతే. బయట చూస్తారు, హృదయాన్ని లక్ష్య పెట్టరు, హృదయాన్ని లక్ష్య పెట్టరు, గుణాన్ని లక్ష్య పెట్టరు, వారి భక్తిని లక్ష్య పెట్టరు. సమాజంలో అందాన్ని చూస్తారు, డబ్బును చూస్తారు, ఉద్యోగాలు చూస్తారు, బ్యాక్గ్రౌండ్ చూస్తారు, కుటుంబాలకు ఉందా లేదో చూస్తారు, వారికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో లేదో చూస్తారు. ఇవన్నీ చూసి మోసపోతున్న కుటుంబాలు ఎన్ని లేవనుకుంటున్నారు? చాలా కుటుంబాలండి దేవుని పిల్లలారా. ఆనాడు దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి, మీరు అలా చెయ్యొద్దు అంటే వాళ్ళు ఏం చేశారు? కిందకు వచ్చినట్లయితే అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని
ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. అలా నువ్వు చేసావనుకో దేవుని కోపం అనేది త్వరగా రగిలిపోద్దట. పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని కోపము త్వరగా రగిలిపోద్దట దేవుడి మాట వినకపోతే. గనక అలా చేయకూడదు. దేవుడు ముందు చెప్పాడా? చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, సంఖ్యాకాండంలో చెప్పాడు. చెబితే ఎప్పుడైతే యెహోషువ వారికి నాయకుడిగా ఉన్నాడు, మిరియాం చనిపోయింది, అలాగనే అహరోన్ చనిపోయాడు, అలాగనే మోషే చనిపోయాడు. మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా ఇజ్రాయెల్ ప్రజలకి భూభాగాలని పంచిపెట్టేసి వారిని అస్థిరపరిస్తే యెహోషువ కూడా చచ్చిపోయినట్టు మనకు కనబడుతుంది. మరి యెహోషువ చనిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథానికి వద్దాం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరాల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్యము సరిహద్దులోనున్న తిమ్నత్సేరహులో జనులు అతన్ని పాతి పెట్టారు. ఇక్కడ ఏం జరిగిందంటే నూను కుమారుని యెహోవాకు దాసుడైనటువంటి యెహోషువ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 110 సంవత్సరాలు వయసు గలవాడే బ్రతికి మృతి పొందాడు. మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు. యెహోషువ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 110 సంవత్సరాలు బ్రతికాడు. అయితే అతని స్వాస్యంలో ఆ సరిహద్దుల్లో ఆ యొక్క తిమ్నత్సేరహులో జనులందరూ కూడా అతన్ని పాతి పెట్టారు. అది ఎఫ్రామీల మన్యమందలి గాయిషు కొండకు అది ఉత్తర దిక్కున ఉంది ఆ స్థలం. అయితే ఎప్పుడైతే నాయకుడు చచ్చిపోయాడో ఇక ప్రజలు ఎలా తయారయ్యారంటే అక్కడ కనబడుతుంది 10వ వచనం. ఆ తరము వారందరూ కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. ఏ తరం వారు? ఆ తరం వారందరూ కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. వారి తర్వాత తరం యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇప్పుడు అక్కడ ఏ తరం వచ్చింది? యెహోవాని ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఆ తరం వారందరూ కూడా దేవుని వద్దకు పితరుల వద్దకు చేర్చబడ్డారట. ఆ తర్వాత తరం వారు యెహోవానైనను అలాగనే ఇజ్రాయేల్ కొరకు చేసిన కార్యములైనను ఎరుగక. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు కొరకు ఎన్ని కార్యాలు చేశాడు లెక్కలేదండి. అరణ్యంలో ఎన్ని సూచక్రియలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆ కార్యాలన్నీ కూడా ఎరిగిన తరం పుట్టిందట. ఎరిగిన తరము పుట్టిందట. ఏమండి, నాయకులు లేకపోతే జనులు ఏమైపోతారు? పట్టు లేక తిరుగుదురు, జనులు చెదిరిపోతారు, ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తారు. ఒక నాయకుడు అవసరం. అక్కడ మోషే చనిపోయాడు, యెహోషువ చనిపోయాడు. తర్వాత వారు ఏమైపోతున్నారంటే ఎవరు ఇష్టానుసారంగా వారు ఇజ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడిని యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజిస్తున్నారు. దేవుడిని పక్కన పెట్టేశారు. ఇక ఎవరిని పూజిస్తున్నారు? బయలు దేవతల్ని పూజిస్తున్నారు. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించారు. దేవుణ్ణి పక్కన పెట్టారు. అంతటితో ఆగిపోయారా? ఇతర దేవతలకు పూజలు చేస్తున్నారట, నమస్కారం చేస్తున్నారట. ఏమంటే దేవునికి కోపం పుట్టించారట. ఆ బయలును అస్తారోతును వారు పూజిస్తున్నారు దేవుణ్ణి పక్కన పెట్టేసి. ఎంత దేవుడు వారి కొరకు మేలులు చేస్తే వారందరూ ఏమైపోతున్నారండి? శత్రువు లేదంటే ఆ బయలు దేవతకును అస్తరోత్ దేవతను వారు పూజలు చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఇది ఇలాగున జరుగుతున్నట్టు మనము చూడగలము. అలాగే 19వ వచనంలో ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి
పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైపోయారు. పూర్వీకులే చెడ్డవారంటే వారికి బాగులైపోయారు. ఎవరు? ఆ తరములో ఉన్నవారు మిగుల మూర్ఖులై దేవుణ్ణి పక్కన పెట్టేశారు. అలాగనే అస్తారోత్ దేవతలకును బయలు దేవతలకు పూజలు చేస్తున్నారు. వారికంటే మిగులు చెడ్డవారు అయిపోయారట, మూర్ఖులు అయిపోయారట ప్రవక్తలోనేమి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరలా చెబుతున్నాడు. ఒకసారి మరలా అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము. కాబట్టి ఇశ్రాయేలీయులు, కానానీయులు, హెత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకునొచ్చు, వారి కుమార్తెలు ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుడు ఏదైతే వద్దంటున్నాడో, దేవుడు ఏదైతే చెప్పాడో ముందే చెప్పాడు కదా. యోషువ ఉన్నప్పుడు చెప్పాడు, మోషే ఉన్నప్పుడు చెప్పాడు, ఇదిగో మీకు ఆ దేశాన్ని ఇస్తాను, అక్కడ ఆ దేశ ప్రజలతో మీరు సహవాసం చేయకూడదు, మీ కుమారులకు వారి కుమార్తెలు ఇచ్చి పెళ్లి చేయకూడదు, అలాగే మీ కుమార్తెలు వారి కుమారులకు ఇవ్వకూడదు, వారితో మీరు బియ్యం అందకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ కుమారులను వాళ్ళ కుమార్తెలతో వివాహం చేసుకుంటున్నారు. వీరి కుమార్తెలు వారి కుమారులకి ఇచ్చేస్తున్నారు. వారి దేవతలకి పూజలు చేస్తూ పూజిస్తూ వస్తున్నారట. దేవుడు వద్దని పని చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. తర్వాత అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, ఒక్కరే చదవాలి, తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభాలని పూజిస్తున్నారట. అలాగే ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో దోషులు, అంటే తప్పు చేసిన వారు అయిపోయారు, పాపం చేసిన వారు అయిపోయారు. అలాగా బయలుదేవతలకును అలాగే మరేం చేస్తున్నారు? దేవతా స్తంభాలకి పూజలు చేస్తూ వస్తున్నారు. అందును గురించి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా. ముందే చెప్పాడు, మీరు కానీ తేడా వచ్చిందో, ఈ రోజు నేను వారిని ఎన్నైతే వెళ్ళగొట్టానో, మీరు అలా తప్పు చేస్తే, మీరు అలా దోషులు అయిపోతే, నా మాట వినకపోతే మీకు కూడా ఆగతే పడుతుందని దేవుడు చెప్పాడండి. కానీ ప్రజలు వినలేదండి. ఈ రోజు అంతేనండి. దేవుడు మనకి ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, మనం వినటం లేదు. కానీ ఎన్నో విపత్తులు మన మధ్య జరుగుతూనే ఉన్నాయి ఈరోజు భూమి మీద, ప్రపంచ మానవాళికి. అక్కడ సేమ్ అదే జరిగింది. అయితే అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడిని యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభాలను పూజించి అందుని గురించి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా, ఆయన అరమ్నహారియము యొక్క రాజైన కోషన్రిషాతాయము చేతులకు దాసులవుటకై వారిని దేవుడు అమ్మేశాడు. బాబు ఇటు ఆలోచించాలి. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? అందరూ దృష్టి పెట్టాలి. దేవుడు ఏం చేశాడు? తప్పు చేస్తే వెంటనే అక్కడ ఎవరికి అప్పగిస్తున్నాడు? అరమ్నహారియము యొక్క ఒక రాజు ఉన్నాడు, అతని పేరు కోషన్రిషాతాయము అనేటువంటి రాజు చేతులకి ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు దాసులయ్యేటట్టు అమ్మేశాడు. అంటే వీళ్ళు ఇంతకు ముందు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు. వారు దాసత్వంలో నుండి స్వతంత్రులుగా చేయడానికి దేవుడు వారికి స్థలాలను ఇచ్చి గొప్పవారిగా చేసి ఉన్నతమైన స్థానంలో పెడితే, మరలా వారు ఆ భాగ్యాన్ని పోగొట్టుకొని లోకంతో స్నేహం చేసి దేవుని కోపం పుట్టించి మరలా వారు ఏమైపోయారు? దాసులు అయిపోతున్నారు. ఇప్పుడు దేవుడు మరలా శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజల్ని. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు ఆ రాజు దగ్గర ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దాసులుగా ఉండేటట్టు దేవుడే చేశాడు. ఎవరు చేశాడు? దేవుడే చేశాడు. కొన్ని సందర్భాల్లో దేవుడే చేస్తాడు తప్పు చేసినప్పుడు. అది మనం గ్రహించాలి. ఆ కిందకు వచ్చినట్లేదు 9వ వచనంలో, ఇజ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన
కనజు యొక్క కుమారుడు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాడు. ఇక్కడ మళ్ళా వాళ్ళ కష్టకాలం వచ్చేసరికి అప్పుడు దేవునికి ప్రార్థన చేశారు. ఎప్పుడు ప్రార్థన చేస్తారట? కష్టం వచ్చేటప్పుడట. కొంతమంది ఎప్పుడు భారంతో దేవుని దగ్గరికి వస్తారు? ఎప్పుడు భారంతో ప్రార్థన చేస్తారు? కష్టం వస్తేనే, ఏదైనా సమస్య వస్తేనే, ఏదైనా బలహీనత వస్తేనే అప్పుడు కన్నీళ్ళు గారుస్తారు, కొంచెం దేవునికి ప్రార్థన చేస్తారు, భారంతో దేవునితో సహవాసం చేస్తారు. అదే కష్టం లేదనుకోండి, శ్రమ లేదనుకోండి, భారంతో ప్రార్థన చేయరు, హ్యాపీగా ఉంటారు, దేవుని మర్చిపోతారు. అంటే కష్టం రావడం మంచిదేనంటే ఒక విధంగా కష్టం రావడము మంచిదే. వీళ్ళు కష్టం రాగానే దాసులుగా ఉన్నారు కదా 8 సంవత్సరాలు. అప్పుడు ఒకప్పుడు 400 సంవత్సరాలు సుమారుగా వాళ్ళ ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నప్పుడు వాళ్ళకు గుర్తొచ్చి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వారిని నిరూపించి ఒక నాయకుడిని పుట్టించి ఆ నాయకుడి ద్వారా, మోషే ద్వారా వారందరికీ విడుదల విమోచనం దేవుడు కలుగు చేశాడు. వారి కోసం ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. వారు చూశారు, కానీ మరలా మర్చిపోయారు. మొత్తానికి ఏదైతేనేమి తర్వాత తరం వారికి ఆ దేశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ముందే కొన్ని విషయాలు ఆజ్ఞలు జారీ చేశాడు, కానీ దేవుడి మాట పక్కనే పెట్టేశారు. తర్వాత వాళ్ళు వారితో స్నేహం చేశారు, దేవుడిని పక్కన పెట్టేశారు. దేవుని కోపం వచ్చి ఆ రాజుకి 8 సంవత్సరాలు దాసులుగా ఉండేటట్టుగా మరలా అప్పగించాడు. ఆ కష్టకాలంలో వారు దేవునికి ప్రార్థన చేశారు. అప్పుడు ఒక న్యాయాధిపతినటువంటి, ఒక రక్షకుడైనటువంటి, కాలేబు సహోదరుడైనటువంటి, కనజు కుమారుడైనటువంటి ఒత్నియేలు అనేటువంటి ఒక రక్షకుణ్ణి పుట్టించాడు. అయితే కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్నియేలు రక్షకుడుగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. ఇతడు ఏ గోత్రం వాడు అంటే ఒత్నియేలు యోధా గోత్రానికి చెందినవాడు. మరి ఇతని గురించి మనం ఆలోచించగలిగినట్లయితే ఇతడు కాలేబు తన సహోదరుడు కాలేబు అన్న కొడుకు కుమారుడు అవుతాడు. కాలేబు అన్న కనజు కుమారుడు. అయితే అటువంటి కాలేబు ఆ దేశాన్ని చూడమని చెప్పి వెళ్ళేటువంటి ఆ 12 గోత్రాల్లో అతడు ఒక్కడే. మనం వారిని జయించగలం, వారితో యుద్ధం చేయగలం, మన దేవుడు మనకు సహాయం చేస్తాడని విశ్వాసంతో సమాచారాన్ని మోషేకి అందించాడు. అటువంటి కాలేబు యొక్క ధైర్యాన్ని ఎరిగిన వాడిగా ఈ యొక్క ఒత్నియేలు మనకి కనబడుతున్నాడు. ఈ ఒత్నియేలు గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి అప్పుడు ఏం జరిగిందో ఒకసారి మరలా బ్యాక్కి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యోధా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి వారిని పట్టుకొని పగబట్టి ఆ పట్టణమును కాల్చివేశారు. యోధా వంశస్థులు యెరూషలేమును చుట్టుముట్టి వారితో యుద్ధం చేసి దాన్ని పట్టుకొని దాన్ని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చేశారు. మొట్టమొదటి యెరూషలేమును కాల్చిన ఎవరంటే యోధా వంశస్థులు. ఎవరండి? యోధా వంశస్థులు. అటు తరువాత యోధా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కానానీయులతో యుద్ధం చేయుటకు వెళ్ళారు. యెరూషలేము మీదకి యుద్ధం చేసి ఆ పట్టణాన్ని కాల్చేసి తర్వాత ఆ దక్షిణ దేశమందున్నటువంటి కానానీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారట. మరియు యోధా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కానానీయుల మీదకి పోయి షషయను, అహిమానును, తల్మయను హతం చేశారు. ఇప్పుడు ఈ యోధా వంశస్థులు కానానీయుల మీదకి వెళ్ళి షషయను, అహిమాను, తల్మయను హతం చేశారు. ఆ హెబ్రోను పేరు కిర్యాతర్బా. అంటే యెరూషలేముతో యుద్ధం చేశారు, జయించారు, దాన్ని కాల్ చేశారు. తర్వాత ఇక్కడ 3 రాజులతో యుద్ధం చేశారు, వారిని చంపేశారు. ఆ తర్వాత మరలా ఏం జరిగింది? కాలేబు అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయి, పూర్వం దెబీరు పేరు కిర్యత్సేఫేరు. అయితే కాలేబు కిర్యత్సేఫేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్షానిచ్చి పెళ్లి చేసిందని
చెప్పగా అక్కడ చెప్తున్నాడు కాలేబు ఇంతవరకు యుద్ధాలు చేసి మరి అవతల శత్రువు ఇతని కంటే బలమైన వాడు అని నిర్ధారణ చేసి అతనితో నేను జయించలేను అని కాలేబు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎవరు నాకు వచ్చి సపోర్ట్ చేస్తారో, ఆ శత్రువును జయిస్తారో వారికి నేను కుమార్తెను ఇచ్చేస్తానని ఒక ప్రకటన చేశాడు. ప్రకటన చేస్తే అప్పుడు కనసు కుమారుడైనటువంటి ఒత్నియేలు ఆ యుద్ధానికి బయలుదేరి కాలేబు మాట ప్రకారంగా కాలేబు తమ్ముడైన కనసు కుమారుడు ఒత్నియేలు దాన్ని పట్టుకొనేను గనుక కాలేబు తన కుమార్తె అయినటువంటి అక్షర అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. అంటే ఎంతకి ఇప్పుడు ఒత్నియేలు ఎలాంటి వాడు? చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఒత్నియేలు యందు దేవుడు ఉన్నాడా? ఉన్నాడంటే మనకు కనబడుతుంది. ఏమంటే కాలేబు చేయలేని దానిని అమ్మగారు కాలేబు చేయలేని దానిని ఒత్నియేలు చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. అది ఒత్నియేలు ఎంత బలవంతుడైతేనే కానీ జయించలేడు. కాలేబు అక్కడ యెరూషలేమును జయించాడు సైన్యంతో, అలాగనే ఇంకా కొంతమందిని ఆ కానానీయులతో యుద్ధంగా జయించాడు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రము ఇక నాకు ఎవరైనా సహాయం చేయాలి అని ఒక ప్రకటన పెట్టాడు. ఆ ప్రకటనలో ఎవరైనా యుద్ధంలో జయించినట్లయితే వారికి నేను ఒక బహుమతి ఇస్తాను, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటే అప్పుడు కనసు కుమారుడైనటువంటి ఒత్నియేలు వచ్చి ఆ యుద్ధంలో ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు. అంటే జయించడం అర్థం. వెంటనే తన కుమార్తె అయినటువంటి అక్షనిచ్చి ఒత్నియేలుకు పెళ్లి చేశాడు. అయితే ఎందుకు అప్పుడు ఒత్నియేలుకు పెళ్ళయిందా? పెళ్ళయింది. ఒత్నియేలు పేరుకి అర్థం ఏంటంటే మరి ప్రత్యేకంగా దేవుని సింహం అని అర్థం. అసలు యోధా గోత్రం అంటేనే సింహం. మనకు యోధా గోత్రంలో ఎవరు వచ్చారు? యోధా గోత్ర సింహము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన ఆయా సందర్భాలు దేవుడు కొన్ని 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 పరిస్థితులను బట్టి కొంతమందికి మార్చుకుంటూ వస్తున్నట్టు మనకు కనబడుతుంది. అంతకుముందు లేవీని గొప్ప చేశాడు, తర్వాత యోధా జనాంగాన్ని గొప్ప చేస్తున్నట్టు మనకి మార్పులు వస్తున్నాయి. అంటే దేవుడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుడు వారికి అధికారం ఇస్తాడు. ఎవరైతే నమ్మకత్వాన్ని కోల్పోతారో వారిని అలా 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 పక్కన పెడతాడు. సౌలుకు దేవుడు అధికారం ఇచ్చాడండి. అధికారం ఇచ్చిన తర్వాత దేవుని మాట వినకుండా 2 దఫాలుగా తప్పు చేశాడు. అలా దేవుడు ఏం చేశాడు? వెంటనే మరొక నాయకుడిని, మరొక రాజుని, దావీదుని ఫిలప్ చేయడానికి సిద్ధపడుస్తున్నాడు. సౌలుని డౌన్ చేస్తున్నాడు. అంటే దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి ఎప్పటికైనా పొరపాటు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తొక్కేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? అధికారం నుండి తొలగించేస్తాడు. దేవుని చట్టం అది దేవుని చట్టం. గనుక దేవుని పిల్లలరా ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి ప్రత్యేకంగా అక్కడ యోధా గోత్రానికి దేవుడు సహాయం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఆ యోధా గోత్రం నుండి కాలేబు వచ్చాడు. ఆ యోధా గోత్రం నుండే ఈ ఒత్నియేలు కూడా వచ్చాడు. అయితే ఇక్కడ మనం మరలా 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుని కొరకు ప్రార్థన చేశారు. అప్పుడు ఎవరిని పుట్టించాడు రక్షకునిగా? ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఒత్నియేలుని. ఇక్కడ చూద్దాం కిందకి. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా. ఒత్నియేలు బయలుదేరుతున్నాడు. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది. అప్పుడు అతను యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఎవరి మీదకండి? అరామ్నహారేము యొక్క రాజైన కుషాన్ రీషాతయాము మీదకి యుద్ధానికి ఈ ఒత్నియేలు బయలుదేరి వెళ్తున్నాడు. మీరు బైబిల్ అందరూ చూడాలి, జాగ్రత్తగా మీరు ఫాలో చేయాలి. ఎక్కడ చదువుతున్నా అక్కడ మీరు ఉండాలా. రాజైన కుషాన్ రీషాతయామునకు అతని చేతికి అతన్ని అప్పగించాడు. అతడు కుషాన్ రీషాతయామును జయించాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ అందరూ కూడా ఆ రాజు చేతుల కింద 8 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశారో దేవుడు ఒత్నియేలుని ఏర్పాటు చేశారు రక్షకునిగా. రక్షకుడు అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తు రక్షకుడు. యేసుక్రీస్తు ఎవరండి? రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం, అమ్మాయి చూడండి, 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21. ఆమె
ఒక కుమారుని కొనను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. అంటే ప్రపంచ మానవాళ్ళందరిని రక్షించిన ఒక రక్షకుడు పుట్టాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అతడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. అంటే ఇతడు ఎవరు? ఒత్నియేలు కొన్ని లక్షల మంది ప్రజలు విడిపించడానికి ఒత్నియేలు వచ్చాడు న్యాయాధిపతిగా. ఇంకా ఎంతోమంది న్యాయాధిపతులు వచ్చారు అనుకోండి. కానీ ప్రపంచ మానవాళ్ళందరినీ రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఆ రక్షకుడు ఈరోజు ఈ భూమి మీదకి వచ్చి వీళ్ళందరూ యుద్ధాలు చేసి లోకాలని రాజ్యాలు జయించారు. కానీ యేసు ప్రభు వారు ప్రేమతో తన ప్రాణాన్ని ఇచ్చి మన స్థానంలో మన పొందవలసిన ఆ దెబ్బలు, అవమానాలు, నిందలు ఆయన భరించి ఆ శిలువ మరణాన్ని ఆయన పొంది మనకు రక్షణ ప్రసాదించినటువంటి రక్షకుడు ఆయన. అటువంటి యేసుక్రీస్తును మరణాన్ని నువ్వు బ్రతుకు దినములల్లా ప్రపంచానికి తెలియజేయాల. ఆయన శిలువ వార్తను ఎప్పుడూ చెప్పాలా. ఆయన త్యాగాన్ని సమాజానికి తెలియచేయాలా. గనుక ఇక్కడ చూస్తే జయించాడు. అప్పుడు 40 సంవత్సరాల దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజ కుమారుడు ఒత్నియేలు మృతి చెందెను. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడట. ఎవరు? ఒత్నియేలు. న్యాయాధిపతిగా ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో దేశమంతా ఎలా ఉందట? నెమ్మది. అంటే మనము దేవునికి అనుకూలంగా జీవించగలిగినట్లయితే, దేవుని భయభక్తులు జీవించినట్లయితే ఏ శత్రువు మన మీదకి రాడు. అదే విషయం సొలొమోను విషయంలో కూడా జరిగింది. దావీదు కుమారుడైన సొలొమోను అధికారంలోకి వచ్చిన తర్వాత అతడు 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఒక్క యుద్ధం లేదు, ఒక్క శత్రువు రాలేదు. దానికి కారణం ఉంది. ఏంటంటే అందరు రాజుల యొక్క కుమార్తెల్ని పెండ్లి చేసుకున్నాడు. అసలు దేవుడు ముందు చెప్పాడు. అసలు సొలొమోను విన్నాడా? వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు విన్నారా? వినలేదు. దాసులుగా మారిపోయారు. ఏమన్నా అందరు రాజులు, చుట్టుపక్కల శత్రు రాజులు కుమార్తెలు అందరూ పెళ్లి చేసుకున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు చేసుకుని దేవుడు వద్దన్న మాట చేశాడు. చివరికి వారే తన మనసును తిప్పేశారు. విగ్రహారాధకుడు అయిపోయాడు. పతనం అయిపోయింది తన జీవితం. దేవుని మాట విన్న ప్రతి ఒక్కరి జీవితాలు పతనమైపోతాయి. గనుక ఒత్నియేలు చాలా చక్కగా ఒక రక్షకుడిగా, ఒక న్యాయాధిపతిగా యుద్ధంలో విజయాన్ని పొంది 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఆ పరిపాలన విభాగంలో నెమ్మదిగా ఉంది. అంటే ప్రశాంతంగా పరిపాలన జరిగింది. ఏ సమస్యలు లేవట, ఏ శత్రు భయం లేదట. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు ఉంటే అలా ఉంటదండి. కనుక అలాగున ఈ న్యాయాధిపతి ఒత్నియేలు చరిత్రలో గొప్పవాడిగా కనబడుతున్నట్టు మీకు తెలియజేస్తూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. ఈ సమయంలో ప్రకటనలు